మంత్రాలు ఎవరు చదువుతున్నారని లేచి చూశాను. వీరమ్మవ్వ ఏదో తింటూ నోరంతా రక్తంతో ఉంది. దగ్గరకు వెళ్ళి చూస్తే వీరమ్మ అవ్వ ఆశీష్ పీక కొరికి రక్తం తాగుతోంది. గట్టిగా అరిచాను. అమ్మ చెల్లి రూమ్కి వచ్చారు. లైట్ వేసి, ఏమైంది దివ్య, ఎందుకు అంతలా అరిచావు? నీ ఒళ్ళంతా చెమటలతో ఇలా తడిసిపోయావేంటి? అమ్మా ఏమైందే? అమ్మా అమ్మా వీరమ్మ వచ్చింది, ఆవిడ దెయ్యమైంది. ఎక్కడే? నీ మొహం. ఆ బుక్ చదవకే అంటే విన్నావు కాదు. అసలు నిన్ను కాదు, ఆ పుస్తకాన్ని దాచిన మీ నానమ్మని అనాలి. దయ్యం లేదు ఏం లేదు, హాయిగా పడుకో అని అమ్మ వెళ్ళిపోయింది. పోనీ నేను ఇక్కడే పడుకోనా అక్క? వద్దులేవే. ఓకే గుడ్ నైట్ అక్క అని మా చెల్లి వెళ్ళిపోయింది. నాకు అసలు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఈ వీరమ్మ అవ్వ ఏంటి, నిజంగానే దయ్యమై నన్ను వెంటాడుతోందా, లేక నేను భ్రమపడుతున్నానా? నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.